ఇవాళ మనము క్రీస్తు పుట్టుక తర్వాత వచ్చిన ముగ్గురు జ్ఞానులను గుర్తు చేసుకుంటూ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈ మహోత్సవం ఎందుకు జరుపుతున్నాము? క్రీస్తును చూడడానికి వచ్చిన ముగ్గురు జ్ఞానులు ఏ ప్రాంతం వ్యక్తులు? వారిలో భారతదేశానికి చెందిన అనగా మన దేశానికి చెందిన రాజు కూడా ఉన్నాడు అని కొంతమంది చెబుతూ ఉంటారు. అది నిజమేనా? అసలు వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ రాజుల గురించి లేదా ఈ జ్ఞానుల గురించి పాత నిబంధన ఏం చెబుతుంది? పౌలు గారు ఏ అంశం మీద మాట్లాడబోతున్నారు అనేటువంటి అనేక విషయాల గురించి ఇవాళ మనం లోతుగా ధ్యానిద్దాము. మనమందరము క్రిస్మస్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము, కానీ క్రిస్మస్ ఇంకా పూర్తిగా అయిపోలేదు. క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ ప్రారంభమయ్యేది ఆగమన కాలం తర్వాత యేసుక్రీస్తు పుట్టినరోజు మొదలుకొని ఈ పండుగ వరకు, అనగా యేసుక్రీస్తు జ్ఞానులకు దర్శనమిచ్చినటువంటి పండుగ వరకు ఈ క్రిస్మస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ వారం రోజులు కూడా, రాబోయేటువంటి వారం రోజులు కూడా క్రిస్మస్లో భాగము అని చెప్పొచ్చు. ఈ వారం రోజుల తర్వాత అనగా వచ్చే ఆదివారం నుంచి మనకు సామాన్య కాలం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనం 2 కాలాలను దాటబోతున్నాము వచ్చే ఆదివారానికి. ఒకటవది ఆగమన కాలము, రెండవది క్రిస్మస్ కాలము. ఈ క్రిస్మస్ కాలంలో చివరి ఆదివారంలో మనం ఉన్నాము. క్రిస్మస్ కాలంలో చివరి ఆదివారం రోజున జరిపేటువంటి పండుగను క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము అని పిలుస్తారు. అనగా యేసుక్రీస్తు జ్ఞానులకి దర్శనమిచ్చారు గనుక, జ్ఞానులకు కనిపించారు గనుక దాన్ని సాక్షాత్కారము అని పిలుస్తున్నాము. కనుక క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఉత్సవం అంటే ఏమిటి, మహోత్సవం అనేటువంటి తేడా ఏమిటి అనేది కూడా కొన్నిసార్లు మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం క్రిస్మస్ తర్వాత ఇది 3వ మహోత్సవం జరుపుకుంటున్నాము. మొదటిది యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవం. అది డిసెంబర్ 25న జరుపుకున్నాము. జనవరి 1వ తేదీన మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకున్నాము. మూడవదిగా ఇప్పుడు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుతున్నాము. అంటే ఇవన్నీ కూడా పెద్ద పండుగలు. దాదాపు 10-15 రోజుల గ్యాప్లోనే ఈ 3 పండుగలు వస్తున్నాయి. 3 కూడా మహోత్సవాలు. అంటే ఉత్సవము అనేది సాధారణంగా ఒక ప్రాంతానికి లేదా శ్రీసభ వ్యాప్తంగా ఉన్నప్పటికీ చిన్న స్థాయిలో జరుపుతారు. మహోత్సవము అని అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. అదేవిధంగా ఆ రోజున చదివేటువంటి రీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి చాలా లోతుగా వివరించేటువంటి పఠనాలు అని అర్థం చేసుకోవాలి. కనుక మహోత్సవము అనేటువంటి పేరు మనం ఎప్పుడైనా వింటే ఆ రోజు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని గుర్తుంచుకోవాలి. ఈ మహోత్సవాలన్నీ కూడా యేసుక్రీస్తుని ఉన్నత స్థాయిలో చూపిస్తాయి. ఉదాహరణకి యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవం, దేవుడే మనిషిగా పుట్టాడు కనుక అది అత్యంత పెద్దది. దాని తర్వాత మనం జరుపుకున్నది మరియ తల్లి మాతృత్వ మహోత్సవం. దేవుడు మనిషిగా పుట్టాడు, మనిషిగా పుట్టడానికి మరొకరి గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆ గర్భంలో నుంచి ఆయన వచ్చినప్పుడు ఆయన 2 గుణాలను కలిగి వచ్చారు. ఒకటి దైవగుణం, రెండవది మానవ గుణం. అందుకనే మరియ తల్లిని దేవుని తల్లి అని అంటాము. అది పోయిన వారం మనం చర్చించాము. ఈరోజు మనము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం జరుపుతున్నాము. అనగా యేసుక్రీస్తు అన్యులకి కనిపించినటువంటి తొలి రోజు ఇది. యేసుక్రీస్తు పుట్టినప్పటి వరకు ఆ చుట్టుపక్కల పరిస్థితులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే తెలుసు. ఉదాహరణకు గొర్రెల కాపరి కావచ్చు, హేరోదు రాజు కావచ్చు, వాళ్ళందరూ ఆ పరిసర ప్రాంతాలకే చెందినటువంటి వ్యక్తులు. కానీ ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటి అని అంటే యేసుక్రీస్తు తొలిసారి ప్రపంచానికి అనగా ఇతర దేశాలకు, ఇతర రాజ్యాలకు చెందినటువంటి రాజులకు లేదా జ్ఞానులకు దర్శనమిచ్చారు గనక, సాక్షాత్కారంగా నిలబడ్డారు గనక మనం దీన్ని సాక్షాత్కార మహోత్సవము అని చెబుతూ ఉన్నాము. ఈ విధంగా ఈ మహోత్సవాలు అనేవి యేసుక్రీస్తు గురించి చాలా లోతుగా వివరిస్తాయి. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. ఈ 3 రీడింగ్స్ మొదటిది యెషయా నుంచి ఉంటుంది, రెండవది పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ, మూడవదిగా పునీత మత్తయి గారు రాసినటువంటి గ్రంథంలో నుంచి పఠనాలు చదువుతాము. ఇప్పుడు మనము మొదటి పఠనాన్ని ధ్యానిద్దాము. మొదటి పఠనం ఇవాళ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, 10-11 వచనాలు ఉన్నాయి. అసలు ఈ యెషయా గ్రంథంలో ఎవరున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది గమనించినట్లయితే ఈ యెషయా గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి పేరు యెషయా. యెషయా అంటే ఆ పేరుకు అర్థం ఏమిటి అని అంటే ప్రభువే
నాకు రక్షకుడు లేదా రక్షణ కలిగించేటువంటి వ్యక్తి. యావే ఈజ్ మై సాల్వేషన్, దేవుడే నాకు రక్షణకర్త అని ఈ యెషయా అనేటువంటి పేరుకు అర్థం. ఈ యెషయా జీవించినటువంటి కాలాన్ని పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి ఈ యెషయా. అంటే యేసుక్రీస్తుకి 700 సంవత్సరాల క్రితం యెషయా ఉన్నాడు. అక్కడ నుంచి ఇంకో 300 ఏళ్ళు వెనక్కి వెళ్తే అక్కడ దావీదు రాజు మనకు కనిపిస్తాడు. సో ఈ విధంగా ఈ గ్రంథాన్ని యెషయా ప్రవక్త రాశాడు. ఈ యెషయా ప్రవక్తకి సమకాలీనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, కొంతమంది రాజుల పేర్లు మీరు వినే ఉంటారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ రాజులందరూ కూడా ఈ యెషయా ప్రవక్తకు సమకాలికులు. ఈ రాజుల యొక్క ఆస్థానంలో యెషయా ప్రవక్త ఉండేవాడు. ఆ రాజులకు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే దేవుని తరపున వాక్కును అందుకొని ఈ రాజులకు చెబుతూ ఉండేటువంటి వ్యక్తి ఈ యెషయా. ఆ తర్వాత యెషయాకి సమకాలీనంగా కొందరు ప్రవక్తలు ఉన్నారు. అంటే యెషయా జీవించినటువంటి కాలంలోనే ఉన్నటువంటి ఇంకొంతమంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఉదాహరణకి మీకా ప్రవక్త, యావేలు, ఆమోసు, హోషేయ. వీళ్ళందరూ కూడా యెషయా జీవించినటువంటి కాలంలోనే జీవించినటువంటి వ్యక్తులు. ఒక 20-30 ఏళ్ల తేడాలో వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తులు. బైబిల్ గ్రంథంలో పేర్లన్నీ ఒక్కొక్క చోట మనం గమనించినప్పుడు అసలు ముందు వ్యక్తికి తర్వాత వ్యక్తికి సంబంధం ఉందా లేదా అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. అందుకనే నేను సమకాలీన రాజులను ప్రవక్తలను చూసి చెబుతున్నాను అన్నమాట. అంటే యెషయా జీవించినటువంటి కాలంలో ఒక 4 రాజులు ఉన్నారు. ఉదాహరణకి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. అలాగే ప్రవక్తలు కూడా ఉన్నారు. మీకా, యావేలు, ఆమోసు, హోషేయ. ఈ కాలంలోనే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి రాజులకైతేనేమి ప్రజలకైతేనేమి దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. ఇది యెషయా గురించినటువంటి సందర్భం లేదా వివరణ. ఇకపోతే దీన్ని ఎప్పుడు రాశారు అనేది మనం గమనించినట్లయితే యెషయా గ్రంథాన్ని 3 భాగాలు చేయొచ్చు. యెషయా గ్రంథాన్ని 3 భాగాలు చేయొచ్చు. అందులో మొదటి భాగము బబులోని దాడి జరగడానికి ముందు జరిగింది. రెండవ భాగము బబులోని దాడి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో రాయబడింది. మూడవ భాగము బబులోని దాడి తర్వాత జరిగినటువంటి సంఘటనలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. మీకు సులువుగా అర్థం కావాలి అనంటే ఈ యెషయా గ్రంథము అనేది ఏదైతే ఉందో ఆ యెషయా గ్రంథం అనేది దాదాపు 200 సంవత్సరాల చరిత్రను నిక్షిప్తం చేసుకొని ఉంది. అంటే మనం అక్కడ చూసేటువంటి ఆ 60 పైగా ఉన్నటువంటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ 60 అధ్యాయాల్లో దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. అందులో మొదటి 40 అధ్యాయాలు లేదా 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు చూస్తే అది యేసుక్రీస్తు రావడానికి 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు. అనగా బబులోను దాడి చేయడానికి ముందు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఒకసారి యేసుక్రీస్తు దగ్గర నుంచి వెనక్కి చెప్పుకుంటూ వెళ్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించడానికి దాదాపుగా ఒక 100 ఏళ్ల క్రితం లేదా 150 ఏళ్ల క్రితం రోమన్లు వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేశారు. దాడి చేసి వాళ్ళ మీద గెలిచి వాళ్ళు ఇజ్రాయేల్ను పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ విధంగా హేరోదు అనేటువంటి ఒక రాజును అపాయింట్ చేసింది లేదా నియమించింది కూడా ఆ రోమన్ ప్రభుత్వమే. అంటే యేసుక్రీస్తుకు ఒక 150 సంవత్సరాల ముందు రోమా అనేటువంటి ఒక రాజ్యం కనిపిస్తుంది. ఆ రోమా రాజ్యం కంటే ముందు మనం చరిత్రలో వినే ఉంటాం మనమందరము, అలెగ్జాండర్ అనే పేరు గ్రీకు రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఆ గ్రీకు రాజ్యాన్ని యేసుక్రీస్తు రావడానికి దాదాపు 200-300 ఏళ్ల క్రితం ఆ వ్యక్తి పరిపాలించాడు. ఆ కాలంలో జరిగినటువంటి ఘటనలే మనకు మక్కబీయుల గ్రంథం. ప్రొటెస్టెంట్ బైబిల్లో అది కనిపించదు. మన క్యాథలిక్ బైబిల్లో చూస్తే చరిత్ర గ్రంథాల్లో మక్కబీయులు అనేటువంటి 2 పుస్తకాలు కూడా కనిపిస్తాయి. అది రోమన్లు రావడానికి ముందు అలెగ్జాండర్ సేనలు ఏవైతే ఉన్నాయో, అనగా గ్రీకు రాజ్యం దాడి చేసినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు కనిపించేది మనకు మక్కబీయుల గ్రంథం. అది యేసుక్రీస్తుకు 300 సంవత్సరాల క్రితం. అలాగా మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్తే యేసుక్రీస్తుకు 500 సంవత్సరాల క్రితం పర్షియా అనేటువంటి ఒక సామ్రాజ్యం ఏర్పడింది.
ఆ పర్షియా సామ్రాజ్యమే ఈ యూదులని బబులోను చెర నుంచి విడిపించింది. అంటే పర్షియా సామ్రాజ్యం రావడానికి ముందు బబులోనీయులు అనేటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇజ్రాయేలీల మీద దాడి చేశారు. అది ఎప్పుడు జరిగింది అని అంటే దాదాపు యేసుక్రీస్తుకి 600 సంవత్సరాల క్రితం లేదా 700 సంవత్సరాల క్రితం అని చెప్పొచ్చు అనమాట. అంటే మొదటగా అసీరియా సామ్రాజ్యం అనేది ఉండేది. ఇది దావీదు తర్వాత కాలంలో వచ్చింది. యేసుక్రీస్తుకు 900 సంవత్సరాల క్రితం అసీరియా అనే సామ్రాజ్యం వచ్చింది. ఆ అసీరియా సామ్రాజ్యాన్ని ఓడించినటువంటి వ్యక్తులు బబులోనీయులు. వాళ్ళు యేసుక్రీస్తుకి దాదాపు 600-700 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఓడించింది పర్షియా సామ్రాజ్యం. సైరస్ ద గ్రేట్ అనేటువంటి పేరు మీరు వినే ఉంటారు, కోరెషు రాజు అని. ఆ కోరెషు రాజు వచ్చి బబులోనీయులను ఓడించడం ద్వారా ఇజ్రాయేలీలను వాళ్ళ దేశానికి వాళ్ళకి పంపించాడు. అది యేసుక్రీస్తుకు దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగింది. దాని తర్వాత పర్షియా తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇదంతా కూడా చరిత్ర. ఇప్పుడు ఈ యెషయా ప్రవక్త చెబుతున్నటువంటి సంఘటనలు ఏవి అని అంటే, అసీరియా రాజ్యం తర్వాత, అనగా దావీదు తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద రాజ్యం అసీరియా. ఆ అసీరియా సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటిదే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు పర్షియా సామ్రాజ్యం. సో ఈ బబులోను సామ్రాజ్యం వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయక ముందు సంఘటనలు, అనగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఈ యెషయా గ్రంథంలోని మొదటి 39 అధ్యాయాలను రచించారు. ఆ తర్వాత బబులోను దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి బబులోను సామ్రాజ్యంలో పెట్టుకొని వాళ్ళని అనేక రకాలుగా బానిసలుగా వాడుకున్నారు. ఆ కాలంలో జరిగినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 550 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు. ఈ బబులోను దాడి జరిగిన తరువాత, అనగా ఇజ్రాయేలీలని బబులోను ఓడించి వాళ్ళ దేశానికి తీసుకుపోయిన తర్వాత పర్షియా అనేటువంటి మరలా ఇంకొక సామ్రాజ్యం వచ్చింది. పర్షియా రాజు సైరస్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఈ బబులోను అనేటువంటి సామ్రాజ్యాన్ని ఓడించి బబులోను కింద చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను విడిపించి మీ దేశానికి మీరు వెళ్ళండి, మీ దేవాలయం మీరు కట్టుకోండి అని చెప్పి వెనక్కి పంపించడం మనం చూస్తాము. ఆ పంపించేటువంటి క్రమంలో పంపించిన తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా 56వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాల మధ్య కనిపిస్తాయి అన్నమాట. అది యెషయా గ్రంథం యొక్క హిస్టరీ, లేదా ఏ పరిస్థితుల్లో అది రాశారు అనడానికి ఉదాహరణ. ఇవాళ మనం చదువుతున్నటువంటి రీడింగ్ 60వ అధ్యాయం నుంచి. అంటే ఈరోజు మనం చదువుతున్నటువంటి భాగం ఏదైతే ఉందో అది ఇజ్రాయేలీలు బబులోను దాడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు లోతుగా ధ్యానిద్దాం. అసలు ఈ మొదటి పట్టణంలో ఉన్నటువంటి అంశాలు, అనగా 60వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను యెషయా ప్రవక్త లేదా రచయిత ఎందుకు చెబుతున్నాడు అనేది గమనించినట్లయితే దానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇజ్రాయేలు దేశాన్ని బబులోను అనేటువంటి సామ్రాజ్యం ఓడించింది. ఓడించడం వల్ల రెండవ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరినీ ఆ బబులోను సామ్రాజ్యం ప్రజలను బందీలుగా కొనిపోయింది. అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని పనులు చేయించుకోవడం అయితేనేమి, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకోవడం అయితేనేమి, ఇట్లాంటి పనులు చేసింది ఆ బబులోను అనేటువంటి సామ్రాజ్యం. అలా అనేక మందిని బందీలుగా కొనిపోయినబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తులు మనకు బాగా తెలుసు. వాళ్ళే దానియేలు అయితేనేమి, వాళ్ళ యొక్క మిత్రులు. బైబిల్ గ్రంథంలో మనం దానియేలు అనేటువంటి గ్రంథాన్ని కూడా చూస్తాము. ఆ దానియేలుకు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వ్యక్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళందరూ కూడా ఆ అనేక మందిలో కొంతమంది అనమాట. అంటే వాళ్ళు బబులోనీయులు బందీలుగా కొనిపోబడినటువంటి వ్యక్తుల్లో కొందరే ఈ దానియేలు, అతని మిత్రులు. కనుక బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి ప్రతిదీ. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మూడవ అంశం, ఇజ్రాయేలీని జస్ట్ ఓడించి తీసుకెళ్లడం మాత్రమే కాదు, ఇజ్రాయేలీలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి దేవాలయాన్ని ఆ బబులోను సామ్రాజ్యం కూల్చేసింది. ఆ రాళ్లతో సహా కూల్చేశారు. ఆ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్కి అంతా కూడా మంటలు పెట్టేశారు. కాబట్టి ఆ దేవాలయం అంతా కూడా నల్లగా శిథిలంగా మారిపోయబడింది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక నాలుగవదిగా, ఇజ్రాయేలీలు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ బబులోనీయులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ ఇళ్లను కూల్చేశారు, ఆ ఇళ్లకు మంటలు పెట్టారు. వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పంటలు అయితేనేమి, వాళ్ళ యొక్క జంతువులు అయితేనేమి, వాటన్నింటిని కూడా నాశనం చేశారు.
ఇక 5వది పరిశీలించినట్లయితే ఈ ఇజ్రాయేలీల కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. ఉదాహరణకి దానియేలు మనకు బాగా తెలుసు. దానియేలును తీసుకొని బబులోనికి వెళ్ళారు. మరి దానియేలుకు తల్లిదండ్రులు లేరా? తోడబుట్టినటువంటి వారు లేరా? వాళ్ళకు అత్తామామలు అయితేనేమో అనేక రకాల బంధువులు ఉంటారు. కానీ వాళ్ళందరూ మనకి ఎక్కడ కనిపించరు. ఎందుకనంటే కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. ఈ 5 కారణాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి ఆ రీడింగ్స్లో ఉన్నదంతా చదువుతాను. ఇవాళ 60వ అధ్యాయంలో ఉన్నటువంటి రీడింగ్స్ అన్నీ చదివితే ఈ 5 అంశాలను మీరు మనసులో ఉంచుకోండి. ఒకటి, ఇజ్రాయేల్ను బబులోను ఓడించింది కనుక వాళ్ళందరూ బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. సిగ్గుతో తల ఉంచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి. రెండవది, వాళ్ళందరినీ బందీలుగా తీసుకొని పోయారు. మూడవది, దేవాలయం కూల్చబడింది. నాలుగవది, ఇళ్ళన్నీ కూలిపోయాయి. 5వది, కుటుంబాలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆ నేపథ్యంలో అంత బాధాకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు బబులోనికి చెరలోకి వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు సైరస్ ది గ్రేట్ అంటే కోరెషు అనేటువంటి ఒక పెద్ద రాజుని ఎంచుకొని వీళ్ళందరినీ తిరిగి మీరు దేశానికి వెళ్ళిపోండి అని వాళ్ళందరికీ విడుదల కలిగించారు. వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా బాధాకరమైన పరిస్థితిలోనే ఉన్నారు. వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది అనేటువంటి సంతోషం కంటే మా ఎదురుగా ఉండేటువంటి దేవాలయం లేదు, మేము నివసించడానికి ఇల్లు లేవు, మా బంధువులు, మా తోడబుట్టినటువంటి వారు, తల్లిదండ్రులు ఏమైపోయారు అనేటువంటి అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి మాటలే ఈ వచనాలు, ఈరోజు మనం చదువుతున్నటువంటి వచనాలు. ఇవన్నీ మీరు బ్యాక్గ్రౌండ్ అంతా విన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ వాక్యాల గురించి ఏం మాట్లాడను. ఈరోజు రచయిత ఏం చెబుతున్నాడు అనే దాని గురించి నేను అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. జస్ట్ ఆ వచనాలు చదువుకుంటూ వెళ్తాను. 5-6 వచనాలు మీకే సులువుగా అర్థమైపోతుంది. ఈ 5 అంశాలను గుర్తుపెట్టుకొని ఆ యొక్క వాక్యాలను ఇప్పుడు వినడానికి ప్రయత్నిద్దాం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6, 10, 11 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీ పైన ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుడు. జనులందరూ ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి తిరిగి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతోషముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను, ఏఫాల నుండి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును, సాంబ్రాణిని కొని వచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, అన్యజాతులు నీ ప్రాకారములను నిర్మించుదురు. వారి ఏలికలు నీకు సేవలు చేయుదురు. నేను కోపం తెచ్చుకొని నిన్ను శిక్షించి తిని, కానీ నేను నిన్ను ఇప్పుడు కరుణించి ఆదరింతును. నీ ద్వారములు నిరంతరము తెరవబడి ఉండును. రేయింబవళ్ళు వానిని తెరచి ఉంతురు. కావున జాతులు తమ రాజులతో కూడి తమ సంపదలను కొనివత్తురు. ఈ వచనాలన్నీ మీరు నేను చెప్పినటువంటి 5 అంశాల కోణంలో నుంచి ఆలోచిస్తే చాలా సులువుగా అర్థమవుతాయి. దేవుడు ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేస్తున్నటువంటి వాగ్దానాలు ఇవన్నీ. నీ మీదకు వెలుగు రాబోతూ ఉంది. దేవుని యొక్క వెలుగు నీ దగ్గరకు రాబోతూ ఉంది. ఆ వెలుగు వచ్చినప్పుడు ప్రపంచ జనులందరూ నీ దగ్గరకు వస్తారు. వాళ్ళందరూ కేవలం ఒట్టి చేతులతో రావడం కాదు, బంగారాన్ని, సాంబ్రాణిని తీసుకొని వస్తారు. వాళ్ళందరూ కూడా రాజులు సంపదతో కూడి నీ దగ్గరకు వస్తారు. ఆ రాజులే వచ్చి నీ యొక్క ప్రాకారాలను, అనగా నీ చుట్టూ ఉన్నటువంటి గోడలన్నింటినీ వాళ్ళే వచ్చి కడతారు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇదంతా ఎక్కడ నెరవేరుతుంది తెలుసా? ఈరోజు యెరూషలేము యాత్రలు అని చెప్పి మనమే పరిగెత్తుకుంటూ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము అని అంటే దేవుడు ఆనాడిచ్చినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా. ఆయన స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, ఇదిగో ప్రజలందరూ మీ దగ్గరకు రాబోతున్నారు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన అన్నట్లుగానే ప్రపంచం అంతటి నుంచి యెరూషలేము యాత్రలకు ప్రజలు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. ఇది మొదటి రీడింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇక రెండవ రీడింగ్ మనం గమనించినట్లయితే పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 2-3 వచనాలు, 5-6 వచనాలు ఇవాళ రీడింగ్స్ ఉన్నాయి.
అందులో మొట్టమొదటిగా ఈ లేఖను రాసినటువంటి వ్యక్తి ఎవరు అనేది గమనిద్దాము. ఈ ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ అనేది ఏదైతే ఉందో దీన్ని రచించినటువంటి వ్యక్తి పునీత పౌలు. ఈ పౌలు మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే. ఈ పౌలు అని పిలువబడక ముందు అతనికి సౌలు అనేటువంటి పేరు ఉండేది. ఆ సౌలు క్రైస్తవులను తీవ్రంగా హింసించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ఏ విధంగా ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడో అదేవిధంగా ఆ ఇజ్రాయెల్ మూలాలు కలిగినటువంటి వ్యక్తే ఈ పౌలు. అయితే క్రైస్తవులను ఎంతగానో ద్వేషించినటువంటి వ్యక్తిగా పౌలు కనిపిస్తున్నాడు. ఎందుకనంటే యూదా మతము అనేది ఆ కాలంలో ఉండేది. ఆ యూదా మతం నుంచి క్రైస్తవ మతం అనేది పుట్టింది. లేదా యేసుక్రీస్తును అనుసరించే వాళ్ళందరూ ఆ యూదా మతం నుంచి వేరైపోతున్నారు. ఇప్పుడు నా మతం నుంచి మీరు అందరూ వేరైపోతారా, నా మతమే సరైంది, నేను అనుసరిస్తున్నటువంటి యూదా మతమే సరైంది అనేటువంటి ఆ మతాభిమానం చేత క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తిగా పునీత పౌలు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటి హతసాక్షిగా మరణించినటువంటి పునీత స్టీఫెన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని దగ్గరుండి మరీ చంపించిన వ్యక్తిగా, లేదా చంపిన తర్వాత ఆ విషయాలను నోట్ చేసుకున్నటువంటి అధికారిగా మనకు పునీత పౌలు గారు కనిపిస్తారు. అంటే అంతగా క్రైస్తవులను ద్వేషించినటువంటి వ్యక్తి ఈ పౌలు. ఈయన పుట్టుకకు సంబంధించినటువంటి మూలం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పటికీ ఆయన పెరిగింది మాత్రం రోమరాజ్యంలో. ఎందుకంటే నేను ముందే చెప్పాను, యేసుక్రీస్తు రావడానికి దాదాపు ఒక 150 సంవత్సరాల ముందు రోమా అనేటువంటి రాజ్యం లేచింది. అనగా రోమ్లో నుంచి పరిపాలించే ఒక రాజు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించాడు. ఇజ్రాయెల్తో పాటుగా పక్కనే ఉన్నటువంటి ఈజిప్ట్ కావచ్చు, సిరియా కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఓడించడం వల్ల ఆ ప్రాంతం రోమా రాజుల చేతిలోకి వెళ్ళింది. అలాగా ఆ ప్రాంతంలో అనగా రోమా రాజ్యంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మనకు పౌలు గారు కనిపిస్తారు. ఈ యూదా మతం పట్ల చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. ఆ తర్వాత క్రైస్తవుడిగా మారిన తరువాత ఈ పౌలు గారిని యేసుక్రీస్తు ప్రత్యేకంగా అన్యులకి బోధించడం కోసం ఎన్నుకున్నాడు. అప్పుడు మన ముందుకు ఒక ప్రశ్న వస్తుంది, అన్యులంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు అని. సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు పుట్టినటువంటి జాతి ఏదైతే ఉందో ఆ జాతిని యూదా మతము అని పిలుస్తాము, లేదా యూదా ప్రజలు, లేదా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలీలు అని పిలుస్తాం. ఆ ఇజ్రాయేలు అనేది 12 మంది వ్యక్తుల ఆ ఇజ్రాయేలు అనేది 12 మంది వ్యక్తుల మూలంగా ఏర్పడినటువంటి దేశము. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది ద్వారా ఆ రాజ్యం అనేది ఏర్పాటైంది. ఆ 12 గోత్రాల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి వారు, మొదటి నిబంధనకు చెందినటువంటి వ్యక్తులు. ఆ ఇజ్రాయెల్ 12 గోత్రాల వ్యక్తులు కాకుండా ఇంకెవరైనా సరే ఆ దేశానికి చెందినవారు కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్యులే. అయితే యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అని పిలవడం ప్రారంభమైంది. యూదా కోణంలో నుంచి ఆలోచిస్తే వాళ్ళ జాతిలో అనగా వాళ్ళ రక్తంలో కాకుండా బయట దేశాల ప్రజలందరూ అన్యులే. అయితే ఎప్పుడైతే వీళ్ళందరూ క్రైస్తవ మతంలో చేరారో వాళ్ళందరూ అప్పుడు అన్యులుగా కాకుండా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఒకవేళ యూదా మతంలోనూ లేకుండా క్రైస్తవ మతంలోనూ లేకుండా ఉంటే అప్పుడు అన్యులు అని పిలవడం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ ఒరిజినల్ పరిభాషలో మనమందరం క్రైస్తవులమైనప్పటికీ మనము కూడా అన్యులమే. ఒరిజినల్గా ఎవరు అని అంటే యూదా యొక్క పుత్రులే అసలైనటువంటి ఇజ్రాయేలీలు. మనము అన్యులము. ఆ అన్యుల నుంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ విషయాలన్నింటినీ లేదా ఈ ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు రచించారు అనేది మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 60 నుంచి 62 మధ్య దీన్ని రాశారు. అంటే పౌలు గారు మరణించడానికి సరిగ్గా 1-2-3 ఏళ్ల క్రితమే ఈ లేఖను రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇకపోతే అసలు ఆయన ఈ ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఏం చెప్పారు అనే దానికంటే ముందుగా, ఎందుకనంటే ఆయన ఎఫెసీ రాసినటువంటి లేఖలో ఈరోజు రీడింగ్స్లో ఉన్నది మీకు చెబుతాను, అది మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు అది చెప్పారనేది మీకు అర్థమవుతుంది. 5-6 వచనాల్లో ఈ విధంగా ఉంది ఈరోజు రీడింగ్స్లో. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులకు అపోస్తులులకును ప్రవక్తలకును దీనిని తెలియజేశాను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము అని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది.
అయితే ఈ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పౌలు గారు ఎందుకు ఈ విషయాలను చెప్పారు, ఏం చెప్పాడు అనేది తెలియాలి అని అంటే ఎందుకు చెప్పాడో అర్థం కావాలి. ఎందుకు చెప్పాడు అనేది బ్యాక్గ్రౌండ్ వివరిస్తూ వెళ్తాను. అనగా ఈ ఎఫెసీ లేఖ ఏంటి అనేది కొంచెం లోపలికి వెళ్ళి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఈ ఎఫెసీ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఒక టౌన్ ఆ రోజుల్లో. ఉదాహరణకి విజయవాడలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, పౌలు గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన ఏమని రాసేవారంటే విజయవాడలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నటువంటి లేఖ అని రాసేవారు. సో ఆ విధంగా ఎఫెసీ అనేది ఒక పట్టణం. ఆ ఎఫెసీలో ఉన్నటువంటి ప్రజలను ఎఫెసీయులు అని పిలిచారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాస్తున్నారు కనుక ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ అని చెప్పారు. కనుక ఈ ఎఫెసీ అనేటువంటిది ఒక పట్టణము. మరి ఈ పట్టణం ఎక్కడ ఉంది అని గమనించినట్లయితే ప్రస్తుతం టర్కీ అనేటువంటి దేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న భారతదేశం పక్కన పాకిస్తాన్ ఉంటుంది, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మనకి ముస్లిం దేశాలు కనిపిస్తూ ఉంటాయి బాగా. ఆ దేశాల్లో ఒకటిగా ఈ టర్కీ దేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో అనగా ఈ లేఖ రాస్తున్నటువంటి రోజుల్లో ఇదంతా కూడా రోమా రాజ్యంలోనే ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తు జీవించడానికి 150 సంవత్సరాల ముందు రోమా రాజ్యం ప్రారంభమైంది. ఆ తర్వాత దాదాపు క్రీస్తు శకం 350 తర్వాత ఒక క్రైస్తవ రాజు రావడం జరుగుతుంది. ఆ తర్వాత రోమా రాజ్యం అనేది మనకు కనిపించదు. ఆ తర్వాత అంతా కూడా క్యాథలిక్ సామ్రాజ్యం విస్తరిస్తూ వచ్చింది. క్యాథలిక్ చర్చే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది అని ఒక రకంగా చెప్పొచ్చు. కనుక ఇది రోమా రాజ్యంలో ఉంది. ఎఫెసీ అనేటువంటి టౌన్ ఏదైతే ఉందో అది టర్కీ అనేటువంటి దేశంలో ఉంది. ఆనాటి రోజుల్లో ఈ టర్కీ రోమా అనేటువంటి రాజ్యంలో ఉండేది. ఈ ఎఫెసీ అనేటువంటి పట్టణం బాగా ఎకానమీ కలిగినటువంటి పట్టణం. అనగా ఎక్కువ మంది డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు జీవించేటువంటి పట్టణంగా ఆ రోజుల్లో దీనికి పేరు ఉండేది. ఈ పట్టణంలో అనేక రకాల ప్రజలు జీవిస్తూ ఉండేటువంటి వారు. ఉదాహరణకి మనం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినట్లయితే హైదరాబాదులో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు, మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా పైన ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి అయితేనేమి ఇతర కొన్ని పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా మనకి హైదరాబాదులో కనిపిస్తూ ఉంటారు. అలాగే ఎఫెసీ అనేటువంటి ఆనాటి పట్టణంలో కూడా అనేక జాతుల ప్రజలు జీవించేటువంటి వారు. ఉదాహరణకి గ్రీకులు, అనగా ఆనాడు అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ స్థాపించినటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి గ్రీకులు అక్కడ ఉండేవారు. ఆ తర్వాత రోమన్లు, అనగా ఆ సొంత ప్రాంతం ఏదైతే ఉందో రోమా రాజులు జీవించినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉండేవారు. వారితో పాటుగా యూదులు కూడా అక్కడ ఉండేటువంటి వారు. సో ప్రధానంగా ఈ 3 గుంపులు ఉండేవి అని చెప్పొచ్చు. ఒకటి గ్రీకులు, 2 రోమన్లు, 3వది యూదులు జీవించినటువంటి ప్రాంతం. ఇంకా ఈ పట్టణానికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. క్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తరువాత యోహాను గారు మరియ తల్లిని తీసుకొని వచ్చి జీవించినటువంటి పట్టణం కూడా ఈ ఎఫెసీ పట్టణమే. ఎందుకనంటే ఆయన శిలువ మీద నుంచి యేసుక్రీస్తు యోహానుతో మాట్లాడుతూ యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పడం చూస్తాం. అలాగే మరియమ్మతో మాట్లాడుతూ స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం చూస్తాం. అప్పుడు యోహాను గారు మరియ తల్లిని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సువార్త ప్రచారంలో భాగంగా యోహాను గారు మరియ తల్లిని కూడా వెంట పెట్టుకొని ఈ ఎఫెసు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చి అక్కడే ఆయన ఆర్చ్ బిషప్గా పనిచేసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఈ ఎఫెసీ పట్టణంలోనే మరియ తల్లికి థియోటోకోస్ అనగా దేవుణ్ణి భరించినటువంటి తల్లి లేదా దివ్య మాతృత్వ పండుగ అనేది మొట్టమొదటగా జరిపింది కూడా క్రీస్తు శకం 431 సంవత్సరంలో ఈ ఎఫెసీ పట్టణంలోనే మొట్టమొదటిసారి ఆ పండుగను చేశారు. ఆ తర్వాత పునీత పౌలు గారు కూడా యోహాను గారి తర్వాత ఈ ఎఫెసీ ప్రాంతానికి వచ్చి అక్కడ 3 సంవత్సరాల పాటు ఉండి సువార్త చేసినట్లుగా అపోస్తలుల చర్యలు 18-19 అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు అక్కడ సువార్త సేవ చేసిన తరువాత తిమోతిని పౌలు గారు అక్కడే బిషప్గా అభిషేకించారు. అనగా ఈ పట్టణానికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ చూడండి. మొదటగా యోహాను మరియ తల్లి వచ్చి అక్కడ జీవించారు. వారిద్దరి తర్వాత పౌలు గారు వచ్చి అక్కడే 3 ఏళ్ళు జీవించి సువార్త ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళుతూ తిమోతిని అక్కడ ఉంచి బిషప్గా అభిషేకించడం మనం చూస్తాము.
దీని గురించే మళ్ళీ దర్శన గ్రంథంలో అనగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో చూస్తే అక్కడ 7 సంఘాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆ 7 సంఘాల్లో ఒక సంఘమే ఈ ఎఫెసీ సంఘము. దాని గురించి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఈ ఎఫెసీ సంఘంలో 3 రకాల ప్రజలు ఉన్నారు: గ్రీకులు, రోమన్లు, యూదులు. యేసుక్రీస్తు గురించి మొట్టమొదటగా అంగీకరించింది, సువార్తను అంగీకరించి క్రైస్తవులుగా మారినటువంటి వ్యక్తులు తొలుత ఎక్కువ మంది యూదులే. అనగా ఉదాహరణకు 12 మంది శిష్యులను తీసుకోండి, వాళ్ళందరూ కూడా యూదులే. అయితే వారందరూ క్రైస్తవులు అయ్యారు. అనగా యూదులే క్రైస్తవ మతంలోకి వచ్చారు. ఈ యూదులే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని క్రైస్తవులుగా చేస్తూ ఉన్నారు. అది మొదటి 2 శతాబ్దాల్లో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు. అయితే ఈ యూదుల్లో అనేక మంది ఏం చేసేవారంటే, కేవలం యూదులు మాత్రమే యేసుక్రీస్తు దగ్గరకు రావాలి, మిగిలిన వాళ్ళు కాదు. అనగా మిగిలిన ప్రపంచం ఏదైతే ఉందో, మనమందరము కావచ్చు, గ్రీకులు కావచ్చు, రోమన్లు కావచ్చు, వాళ్ళందరికీ కాదు, ఇది యేసుక్రీస్తు వచ్చింది కేవలం యూదుల కోసమే, ఇది మిగిలిన అన్యుల కోసం రాలేదు, అనగా రోమన్ల కోసం, గ్రీకుల కోసం రాలేదు అని ఆ రోజుల్లో కొందరు చెబుతూ ఉండేటువంటి వారు. అయితే పౌలు గారు చెప్పింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు, కేవలం యూదుల కోసం కాదు. దేవునిలో యూదులు అన్యులు అనే తేడా లేదు, అందరూ దేవుని బిడ్డలే, అందరూ ఒక్క శరీరంలో భాగమే, మనమందరము దేవుని పిల్లలమే అని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. 5-6 వచనాలు ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా వినండి. యూదులకు ఆల్రెడీ ఒక నిబంధన ఉంది, పాత నిబంధన. ఆ పాత నిబంధన ప్రకారం ఓన్లీ ఇజ్రాయేలీలు మాత్రమే దేవుని నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు ఒక రహస్యాన్ని ప్రజలందరూ ఎదుట పెట్టాడు. ఆ రహస్యం ఏమిటి అని అంటే, కేవలం యూదులు మాత్రమే కాదు, ప్రపంచమంతా తన పిల్లలే అనేటువంటి ఒక పరమ రహస్యాన్ని బయటపెట్టారు. దాని గురించే పౌలు గారు ఈరోజు రీడింగ్స్లో మాట్లాడుతున్నారు. 5-6 వచనాలు మరలా ఒకసారి చదువుతాను, ఇప్పుడు వినండి. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేశాను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవంలే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో అన్యులను భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము అని చెప్పడం మనం చూస్తున్నాము. అంటే క్లియర్గా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశం ఏమిటి అని అంటే, నిబంధన అనేది కేవలం పాత నిబంధన అనేది యూదులకు ఉండేది, కానీ కొత్త నిబంధన అనేది ఏదైతే ఉందో ఇది ప్రపంచ ప్రజలందరికీ అని ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది 2వ రీడింగ్ సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈరోజు శుభవార్త పఠనాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాల్లో చూస్తున్నాము. అసలు ఇక్కడ ఏముంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి నేను చాలా సులువుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళుతాను. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానులు వచ్చినటువంటి సందర్భం. హేరోదు రాజుగా ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించారు. ఆ రాజు జననాన్ని ఉద్దేశించి కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు రావాలనుకున్నారు. వాళ్ళు రావడానికి దేవుడు ఒక నక్షత్రం ద్వారా దారి చూపించి వాళ్ళని యెరూషలేము దగ్గరకు తీసుకొని వచ్చాడు. వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు దగ్గరకు వెళ్ళి ఆ రాజు ఎక్కడున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ హేరోదు రాజు, నేనిక్కడ రాజుగా ఉండగా ఇంకో రాజు జన్మించడం ఏమిటి అనేటువంటి భయంతో ఆ బిడ్డను చంపాలనుకొని ప్లాన్ వేశాడు. ఒక కపటోపాయాన్ని పన్ని, ఇదిగో మీరు వెళ్ళి వర్షిప్ చేయండి, తర్వాత వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని అబద్ధం చెప్పాడు. సరే, దేవుడు మరల వాళ్ళని జ్ఞానులని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించారు. వాళ్ళు యేసుక్రీస్తును దర్శించి కొన్ని రకాల బహుమతులనిచ్చి తర్వాత హేరోదు రాజు దగ్గరకు వెళ్లకుండా వేరొక మార్గమున వాళ్ళు తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇదంతా మనకు బాగా తెలిసినటువంటి స్టోరీయే. అయితే ఇప్పుడు దీన్ని మనము మొదట చదివినటువంటి రీడింగ్ ఏదైతే ఉందో, యెషయా రీడింగ్, ఇప్పుడు మీరు ఈ రీడింగ్ని దానికి జత చేయాలి. అంటే ఈ రాజులు లేదా జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది మొదటి రీడింగ్లో ఉన్నటువంటి వచనాలతో కలిపితే అప్పుడు దేవుని యొక్క ప్లాన్ అనేది మనకు రివీల్ అవుతుంది. అంటే దేవుడు మొదటి నుంచి దాచినటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో అది ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా బయటపెట్టారు అని పౌలు గారు చెప్పినట్లుగా ఈ 2 రీడింగ్స్ కలిపి చదివితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు యెషయా రీడింగ్స్ చదువుతాను, వీటిని జ్ఞానులకి అప్లై చేసి చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది.
అన్యజాతులు నీ వెలుగు వద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవద్దురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము, జనులందరూ ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ ద్వారములు నిరంతరం తెరవబడి ఉండును, రేయింబవళ్ళు వానిని తెరిచి ఉంతురు. కావున జాతులు తమ రాజులతో కూడి తమ సంపదలను కొనివత్తురు అని చెప్పడం మనకిక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అసలు ఈ జ్ఞానులు ఎవరు అనేది ఒకసారి లోతుగా వెళ్ళి పరిశీలిద్దాము. ఇవాళ మనం చదువుతున్నటువంటి సువార్త పఠనాన్ని రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పునీత మత్తయి గారు. అయితే అక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే జ్ఞానులు కనిపిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానులు అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం మ్యాజై అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. మీరందరూ మెజీషియన్ అనేటువంటి మాట వినే ఉంటారు. మెజీషియన్ అంటే కొన్ని రకాల కిటుకులను ఉపయోగించి మంత్రాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తులుగా మనకు మెజీషియన్స్ అనేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి గ్రీకు పదం కూడా ఆ మ్యాజై అనేటువంటి గ్రీకు పదాన్ని వాడారు. ఆ రోజుల్లో అనగా 2000 సంవత్సరాల క్రితం మ్యాజై అంటే ఎవరు అని అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను వాటి యొక్క గమనాలను గుర్తించేటువంటి వ్యక్తులను మ్యాజై అని పిలిచేటువంటి వారు. ఈ రోజులో ఆస్ట్రాలజర్స్ అని పిలుస్తూ ఉంటారు. అనగా వివిధ సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఏ కక్షలో నుంచి ఏ కక్షలోకి వెళ్తున్నారు, ఏ సమయంలో అవి ఎలా కనిపిస్తున్నాయి అనేటువంటి అనేక అంశాల గురించి ఈనాటి శాస్త్రవేత్తలు, తెలుగులో అయితే వాళ్ళని ఖగోళ శాస్త్రవేత్తలు అని పిలుస్తారు, వాళ్ళు వాటిని ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేస్తుంటారో, పరిశీలిస్తుంటారో ఆ రోజుల్లో అనగా యేసుక్రీస్తు కాలంలో ఆ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను గమనించేటువంటి వ్యక్తులను మ్యాజై అని పిలిచేటువంటి వారు. అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు ఏదో సాదాసీదా వ్యక్తులు కాదు. ఆనాటి కాలంలో శాస్త్రవేత్తలుగా పిలువబడినటువంటి వ్యక్తులే ఈ జ్ఞానులు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారనేది పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది, వాళ్ళు తూర్పు నుంచి వచ్చారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తూర్పు నుంచి ఎక్కడికి వచ్చారు అని అంటే ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. కనుక ఇజ్రాయెల్కి తూర్పున ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేది మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్కి తూర్పున సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా ఈ దేశాలు ఉన్నాయి. అంటే మన దేశం కూడా ఆ తూర్పు దేశాలలో ఉంది. ఇప్పుడు ఈ దేశం నుంచి వచ్చారు కాబట్టి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు కాలంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా జీవించినటువంటి వ్యక్తులు ఎవరు, లేదా ఆ కాలంలో ప్రధానంగా ఉన్నటువంటి మతం ఏమిటి అనేది గమనించినట్లయితే జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మతం ఉండేది. దీన్నే పార్సీ మతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి మన భారతదేశంలో మీకు తెలిసినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. ఉదాహరణకి టాటా అనేటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు. రతన్ టాటా అయితేనేమి, టాటా కారులు అయితేనేమి, టాటా ఆభరణాలు అయితేనేమి, టాటా ఉప్పు అయితేనేమి, వీటిని అన్నిటిని అమ్ముతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టాటా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ పార్సీ మతానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు పార్సీ అనేటువంటి మతానికి చెందిన వాళ్ళు. ఈ పార్సీ మతానికి మూలం ఈ ప్రాంతంలో ఒకప్పుడు వర్ధిల్లింది. దాన్నే జొరాస్ట్రియన్ మతం అని పిలిచేటువంటి వారు. రతన్ టాటా అయితేనేమి, మీరందరూ కొన్ని రకాల వస్తువులు ఇంట్లో వాడే ఉంటారు. గోద్రేజ్ అనేటువంటి పేరు కూడా విని ఉంటారు. గోద్రేజ్ హెయిర్ కలర్ అయితేనేమి, ఇంకా రకరకాల వస్తువులు మనం వాడి ఉంటాము. ఆ గోద్రేజ్ ఫ్యామిలీ కూడా పార్సీ మతానికి చెందినటువంటి వారు. అలాగే కరోనా వచ్చినప్పుడు టీకాని కనుగొన్నటువంటి సంస్థ ఒకటి ఉంది, దాన్ని సీరం ఇన్స్టిట్యూట్ అని పిలుస్తారు. అది పూణేలో ఉందనుకుంటాను. దానికి హెడ్గా, దానికి నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సైరస్ పూనావాలా అనేటువంటి వ్యక్తి నాయకుడిగా పనిచేశారు. ఈ పేర్లన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇదేదో కొత్త మతం కాదు, లేదా అంతరించిపోయింది కాదు, లేదా చరిత్రలో లేనటువంటిది కాదు. ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానులు పాటించినటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతం ఈ రోజుకి కూడా ఉంది. కొంతమంది ఇంకా దాన్ని పాటిస్తున్నారు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మతం ఉండేది. ఆ మతం తరపున అనేక మంది రాజులు కూడా ఆ కాలంలో ఉండేవారు. యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో మన భారతదేశంలోనే సౌత్ ఇండియాలో అనగా కేరళ, గోవా ఈ ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు అని చరిత్ర చెబుతూ ఉంది. అతని పేరు గోండోఫరెస్. ఆ రాజు పేరు గోండోఫరెస్. ఆ పేరునే క్రమంగా గస్పర్ అని పిలిచారు. ఆ తర్వాత
గస్పర్ కాస్త కస్పర్ అయిందని చెబుతూ ఉంటారు. అంటే జ్ఞానుల్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మతాన్ని పాటించేవాడు. ఆ మతాన్ని పాటించడము అనేది భారతదేశంలో కూడా ఉంది. భారతదేశంలో ఆ వ్యక్తిని పాటించిన ఒక రాజు ఈ గస్పర్ లేదా గోండోఫరెస్ అని పిలిచేవారు అని చరిత్ర చెబుతూ ఉంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడా అని అంటే మనం 100కు 100% ఆధారాలు చూపించలేము. కాకపోతే అలాంటి వాదన ఒకటి చరిత్రలో ఉంది అని తెలుసుకోవడం మాత్రం ముఖ్యమైనటువంటి అంశం అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత క్రీస్తు శకం 52లో పునీత తోమా గారు యేసుక్రీస్తు నుంచి బాధ్యతలు అందుకొని మన ఇండియాకు వచ్చాడు అపోస్తలుడిగా. ఈ గోండోఫరెస్ అనేటువంటి రాజు అప్పటి వరకు బ్రతికాడని, ఈ తోమా గారు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు మరలా యేసుక్రీస్తు గురించి పూర్తి సువార్త చెప్పాడు అని, యేసుక్రీస్తును పూర్తిగా అంగీకరించిన తర్వాత ఆ రాజు గస్పర్ రాజు లేదా గోండోఫరెస్ అనేటువంటి రాజు మరణించాడు అని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. అయితే ఇవి 100% ఖచ్చితము అని నేను చెప్పలేను. కాకపోతే చరిత్రలో ఉన్నటువంటి కొన్ని వివరాలను నేను మీ దగ్గరకు తీసుకొని వచ్చి చెబుతున్నాను. ఇది జ్ఞానులకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు అసలు ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి. అందులో మొట్టమొదటిది, ఆనాటి కాలంలో ఎవరైనా రాజుకి బిడ్డ పుడితే అనగా రాకుమారుడు పుడితే ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్నటువంటి రాజుల యొక్క అనుచరులు ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి కొన్ని రకాల బహుమతులు ఇచ్చేవారు. తద్వారా ఆ మెయిన్ రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజుతో ఫ్రెండ్షిప్ చేసుకునేవాళ్ళు. ఈ రోజుకి మనం కూడా గమనిస్తూనే ఉంటాం. మన బంధువుల్లో ఎవరైనా ప్రసవించిన తర్వాత ఒక మగపిల్ల ఆడపిల్ల పుడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను పరామర్శించి వస్తూ ఉండడం మనం ఈ రోజుకు చూస్తున్నాం. మరీ తల్లి ఏ విధంగా అయితే ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళిందో అలాగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు వాళ్ళను చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆనాటి కాలంలో ఒక రాజుకి బిడ్డ పుడితే ఆ రాజు బిడ్డను చూసినట్లుగా వెళుతూ వాళ్ళతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆ సంఘటనలను ఉపయోగించుకునేటువంటి వారు. సో ఆ విధంగా రాజు పుట్టుకలను గౌరవించడం కోసం ఆ విధంగా వెళ్ళారు. అయితే వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్లకుండా హేరోద్ దగ్గరికి వెళ్ళడం మనకు కనిపిస్తుంది. అంటే ఎందుకు అనంటే రాకుమారుడు పుట్టాడు. రాకుమారుడు ఎక్కడ ఉంటాడు? సహజంగానే రాజు యొక్క కోటలో ఉంటారు. అందువల్ల హేరోదు ఆనాటి కాలంలో రాజు కాబట్టి ఈ జ్ఞానులు స్ట్రైట్గా రాజు దగ్గరికి పోయి ఏడి ఆ బిడ్డేడి అని అడిగారు. అప్పుడు హేరోదుకు భయం పట్టుకుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ తెలిసిందే. ఈ విధంగా రాజు పుట్టుకలను దర్శించడము అనేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది కనుక వాళ్ళు వచ్చారు. ఇక రెండవదిగా వచ్చినటువంటి వ్యక్తులు ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు గురించినటువంటి జీవితం మొత్తాన్ని మన కళ్ళ ముందు పెట్టి వెళ్ళారు. ఏ విధంగా అనంటే వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాల ద్వారా. వాళ్ళు ఇచ్చినటువంటి 3 బహుమానాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. మొదటిది బంగారం, రెండవది పరిమళ ద్రవ్యం, మూడవది సాంబ్రాణి. మొదటిది బంగారము అనేది రాజరికానికి గుర్తు. అంటే ప్రిన్స్ పుట్టినటువంటి రాజకుమారుడు ఎవడైతే ఉంటాడో అతను ఒక చిన్న కిరీటం పెట్టుకొని ఉంటాడు. ఆ విధంగా బంగారం అనేది రాజరికానికి గుర్తు. అంటే పుట్టినటువంటి బిడ్డ యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నాడో ఈయన రాజు అని ఇండైరెక్ట్గా ఆ గోల్డ్ అనేది చెబుతోంది. రెండవది పరిమళ ద్రవ్యం అనగా సెంట్. ఈ పరిమళ ద్రవ్యం అనేది ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ. ఈ రోజుల్లో మనం 20-30 రూపాయలు పెట్టినా, ఒక 100 రూపాయలు పెట్టినా సెంట్ మనకు లభిస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో మనకి ఈ రోజు కరెన్సీతో చెప్పాలి అంటే ₹1,000 ఖర్చు చేయాలి. సో ఆ విధంగా పరిమళ ద్రవ్యము అనేది ఆ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలి. అలాంటి దాన్ని తీసుకొని ఇచ్చారు. ఈ సెంట్ అనేది యూదుల పరిభాషలో మరణించిన తర్వాత శరీరానికి ఈ సెంట్ అనేది పోస్తారు, పరిమళ ద్రవ్యాన్ని పోస్తారు వాసన రాకుండా. సో దానికి గుర్తు అనగా యేసుక్రీస్తు రాజుగా పుట్టాడు, ఆయన మరణించబోతున్నాడు అని ముందుగానే వాళ్ళు ఒక గుర్తును మనకు అందించినట్లుగా చూస్తున్నాం. ఇక మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి అనేది ఆరాధనకు గుర్తు. సో ఆనాడు వాళ్ళు తీసుకువచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ సాంబ్రాణి అర్పించడం మాత్రమే కాదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు జీవించి ఉండగానే బాలయేసుకు వాళ్ళు ఆరాధన చేసి ఉంటారు. అనగా ఈరోజు మనం క్యాథలిక్ చర్చిలో చూస్తూ ఉంటాము, ఒక చిన్న బౌల్లో నిప్పులు వేసుకొని నిప్పుల మీద సాంబ్రాణి వేస్తూ ఆ బలిపీఠం చుట్టూ గురువు తిరగడం ఈ రోజుకు మనం గమనిస్తూ ఉంటాము. అది ఆరాధనకు గుర్తు. రెండవదిగా ప్రార్థనకు గుర్తు. సో ఈ రోజు
రోజుల్లో మనం ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి ఎందుకు మీరు ధూపం వేస్తారు, పొగెందుకు వేస్తారు అని అనేక మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు స్వయంగా జీవించి ఉండగా కొంతమంది వ్యక్తులు వచ్చి జీవించి ఉన్న యేసుక్రీస్తుకే ధూపం వేశారు. అంటే ధూపము అనేది ఆరాధనకు గుర్తు, దాన్నే మనం ఈ రోజుకి వాడుతున్నాం అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది రెండవ రీజన్. ఇక మూడవది గమనించినట్లయితే వాళ్ళు ఎందుకు వచ్చారు అని గమనించినట్లయితే ఈ జొరాస్ట్రియన్ అనేటువంటి మతానికి ఒక నమ్మకం ఉండేది. వాళ్ళకు కూడా ఒక పవిత్ర గ్రంథం ఉంది. మనకు బైబిల్ అని ఏ విధంగా అయితే ఉందో, ముస్లింలకు ఖురాన్ ఏ విధంగా ఉందో, అలాగా ఈ జొరాస్ట్రియన్లకి అవెస్టా అనేటువంటి ఒక పుస్తకం ఉండేది. ఆ అవెస్టా అనేటువంటి పుస్తకంలో భవిష్యత్తులో ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చిన తర్వాత చెడును జయించి సమస్తాన్ని ఆయన ఏకం చేసి, అనగా ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసి ఆ ప్రపంచాన్ని పాలిస్తాడు. రాబోయేటువంటి రాజ్యం అనేది చాలా సంతోషకరంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు ఈ అవెస్టా అనేటువంటి గ్రంథంలో కూడా ఉండేవి. కనుకనే ఈ జొరాస్ట్రియన్ రాజులు, వాళ్ళు భారతదేశ రాజులు కావచ్చు, ఖచ్చితంగా ఈ 4-5 దేశాలు లేదా ఈ 4-5 ప్రాంతాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాటి పర్షియన్ సామ్రాజ్యం ఉన్నది ఈ దేశాల్లో మాత్రమే. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, సిరియా, ఇటు వస్తే మన ఇండియా, కింద శ్రీలంక వరకు ఉండొచ్చు. సో ఈ ప్రాంతం నుంచే రాజులు వచ్చారు కనుక ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ మన ఇండియాకు సంబంధించినటువంటి రాజు ఉంటాడు అనేది చరిత్రలో వినిపిస్తున్నటువంటి ఒక అంశం. సో ఇవి ఈ 3 రీడింగ్స్. మొదటిది యెషయా, అదేం చెబుతుంది అంటే ప్రపంచమంతా నీ దగ్గరకు రాబోతుంది. బబులోను అనేటువంటి సామ్రాజ్యం వచ్చి ఓడించింది, మాకేమి ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలిపోయామని మీరు బాధపడొద్దు. ఎందుకనంటే ప్రపంచమే మీ దగ్గరకు వచ్చి మీ గోడలను వాళ్ళే కట్టబోతున్నారు అని చెప్పడం మనం చూస్తున్నాము. ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి దేవాలయాలు కట్టింది, అక్కడ గోడలు కట్టింది మన క్యాథలిక్ చర్చ్. అంటే చూడండి, ఆనాడే యెషయా ద్వారానే దేవుడు మన చర్చ్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత పునీత పౌలు గారు కూడా మాట్లాడుతూ ఈ పరమరహస్యం అనేది, అనగా యూదులు అన్యులు వేరువేరు కాదు, అందరూ ఒక్కటే, అందరూ దేవుని శరీరంలో భాగమే అనేటువంటి అంశాన్ని పునీత పౌలు గారు చెప్పడం మనకు చూస్తున్నాం. ఇకపోతే మత్తయ్య గారు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుకి ధూపం వేసినట్లుగా, ఆయన రాజుగా స్వీకరించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇది సాక్షాత్కార పండుగ, అనగా యేసుక్రీస్తు అన్యులకి, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి అన్య ప్రజలందరూ, ఎఫెసీ లేఖలో ఉన్నటువంటి అన్యులందరూ, అందరికీ కలిపి సంబంధించినటువంటి పండుగే ఇది, క్రీస్తు సాక్షాత్కార పండుగ. ప్రపంచమంతటికీ ఇది పండుగ కనుకనే దీన్ని మహా ఉత్సవము అని పిలుస్తున్నాము. అందుకనే దీని పేరు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము. ఇది ఈనాటి రీడింగ్స్కి సంబంధించినటువంటి వివరణ. దీని మీద మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగవచ్చు.